నమస్తే 100 టీవీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెట్రో ఉదయం మీడియా గ్రూప్ ను ప్రేక్షకులు ఆదరించి హక్కును చేర్చుకోవాలని కోరిన డిప్యూటీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో ఏపీ ఇన్ఛార్జి నాగేష్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఆఫీసు ఎదురుగా రీజనల్ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా నిలుస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో మెట్రో ఉదయం మీడియా తన సేవలను కొనసాగిస్తుందని అన్నారు. బిఎల్ఎన్ సారథ్యంలో విలేకరుల సహకారంతో సంస్థ నూతన కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు దగ్గరవుతూ దినదిన అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఆంధ్ర ఇన్ఛార్జ్ జగదీష్, నెట్వర్క్ ముఖ్య సలహాదారులు శ్రీరామ్మూర్తి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ రవికుమార్, స్టూడియో ఇన్ఛార్జ్ యమనారెడ్డి, కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ నవీన్ కుమార్ పాల్గొన్నారు. ఈరోజు మన తెలుగు రాష్ట్రం చిలకలూరుపేట పట్టణంలో ఇట్లా మెట్రో ఉదయం ఛానల్స్ అభినందనీయం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలకి చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ నగేష్ అనే వ్యక్తి ఈ ఏపీలో ఇట్లా ముందుకు తీసుకెళ్ళటం చాలా చెప్పుకోదగ్గ విషయం. చాలా కష్టపడుతున్నాడు. ఇంకా మంచి ప్రయోజకుడై ఇంకా 10 మందికి విలేకరుల్ని తయారు చేసి ఈ సంస్థకి మంచి పేరు తేవాలని కోరుకుంటా. నేను కూడా తెలంగాణ రాష్ట్ర గౌరవ సలహాదారుగా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నా తరపు నుంచి ఎప్పుడైనా సరే ఏ అవకాశం ఉన్నా నన్ను నగేష్ పిలిస్తే ప్రతి ఒక్క కార్యక్రమానికి దేనికైనా నేను ముందుండి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి సమస్యలు ఉంటేనే ప్రభుత్వం కూడా కొంచెం ముందుకి వస్తుంది. తప్పులు చేసినా మాట్లాడతా ఏదికి ధైర్యంగా ముందుకు పోవాలని కోరుకుంటూ ఆ నగేష్కి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. మన చిలకలూరిపేటలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర మెట్రో ఉదయం అనే ఛానల్ ఆఫీసు ప్రారంభించడం జరిగింది. దీనికి మనకి ఇక్కడ చుల్లపాటి నగేష్ ఆధ్వర్యంలో ఈ ఛానల్ పనిచేయడం చాలా ఆనందదాయకం. ఈ ప్రాంతంలో జరిగేటటువంటి అనేక సంఘటనలు అందరి దృష్టికి తీసుకురావడానికి, అలాగే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ప్రజా సమస్యలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో ఈ ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. చాలా అంకిత భావంతో పనిచేసేటువంటి విలేకరులు ఈ సంస్థలో ఉండటం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఇలాంటి ఛానల్ మన పట్టణంలో ప్రారంభించబడినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంతోషంగా తెలియజేస్తున్నాను. చిత్తూరులో రావడం జరిగింది. మెట్రో ఉదయం చాలా రోజు ఆంధ్రాలో స్టార్ట్ అవ్వడం జరిగింది. దానికి నగేష్ గారికి స్పెషల్ చెప్పడం జరిగింది. ఇక్కడ ప్లస్ మన ఎల్లండ్ దర్శనం. మరి మా కరీంనగర్ తెలంగాణ కరీంనగర్ జిల్లా డిటీవీ ఛానల్ నవీన్ కుమార్ గారు మాకు ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉంటూ ఛానల్కు యాక్టివ్గా పాల్గొంటూ మరి వారు కూడా ఈ కార్యక్రమంలో మరి సహాయ సహకారాలు మాకు అందించడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే హైదరాబాద్ నుండి కూడా మరి కార్యాలయ ఇన్ఛార్జి శ్రీమతి యమనారెడ్డి గారు, మరి నెట్వర్క్ ఇన్ఛార్జిగా రవికుమార్ గారు కూడా మరి ఇందులో పాల్గొనడం జరిగింది. మరి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు నా యొక్క నమస్కారం. నేను ఓదెల సత్యనారాయణ, డిప్యూటీ చైర్మన్ మెట్రో ఉదయం మీడియా గ్రూప్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు. ప్రస్తుతం మనం అమరావతి రాష్ట్రంలోని పల్నాడు జిల్లా
చిలకలూరిపేట పట్టణంలో ఉన్నాం. దీని ప్రత్యేకత ఏమిటంటే మెట్రో ఉదయం గ్రూప్ ఆఫ్ మీడియా చైర్మన్ శ్రీ బిఎల్ఎన్ గారి సారథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో మెట్రో ఉదయం ఛానల్స్ మరి నిరంతరం ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా నిలుస్తూ అనేక సమస్యలపై వార్తా ప్రసారాలు అందిస్తున్నది. ఈ క్రమంలోనే అటు తెలంగాణ ఇటు ఆంధ్రాలో కూడా మరి విలేకరులతో మమేకమై ఎన్నో సామాజిక అంశాల మీద వార్తలు ఇస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నది. దానిలో భాగంగానే ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ చీఫ్ మెట్రో ఉదయం మీడియా గ్రూప్స్ టీవీ నగేష్ గారు ఈ చిలకలూరు పట్టణంలో రీజనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి వారు నాంది పలికారు. ఈరోజే ఆ కార్యక్రమంలో మేము పాల్గొనడం, కొద్దిసేపటి క్రితమే పూజా కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. మరి నగేష్ గారి ఆశయాలు అభివృద్ధి చెందాలని, వారు కూడా వారి టీంతో ఛానల్ను అభివృద్ధి పరచాలని, సంస్థాపరంగా వారికి ఎప్పుడు కూడా గౌరవ చైర్మన్ గారు కానీ డిప్యూటీ చైర్మన్ గారు కానీ మిగతా తోటి విలేకరులు కూడా వారికి మేము అండగా ఉంటాం, వారిని ప్రోత్సహిస్తాం. వారి ముందుండి మేము వారి వెనుక ఉండి మేము నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంత చక్కని కార్యక్రమం ఈరోజు మరి మమ్మల్ని పాల్గొని ఆహ్వానం పలికినటువంటి నగేష్ గారికి కావచ్చు, వారి టీం గారికి కావచ్చు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో ఈరోజు మా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నెట్వర్క్ ఇన్ఛార్జి జగదీష్ గారు, మా గౌరవ సలహాదారు, ఛానల్కు గౌరవ సలహాదారు మరి సీనియర్ వారు, చాలా ప్రముఖమైన వ్యక్తి మన ఛానల్లో, పాటిపల్ల శ్రీరామూర్తి గారు, సామాజిక సేవకులు వారు, ఇటు మన ఛానల్ కూడా వాళ్ళు విలువైన సూచనలు ఇస్తూ సలహాలు ఇస్తూ ఛానల్ ముందుకు నడిపిస్తారు. ఇకపోతే లోకల్గా ఉన్నటువంటి నాగతేజ గారు కావచ్చు, శ్రీనివాసరావు గారు కావచ్చు, మిగతా మిత్రులందరికీ కూడా మరొకసారి కార్యాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు.